ఇష్యూ అండర్ స్టాండింగ్. నాకు అప్పుడే అనిపించింది ఇందులో ఏదో ఒక చిన్న వెలుక ఉంది పదంలో. అదే కనుక మన తెలుగులో ఇంత చిన్న మాటను ఇంగ్లీష్లో అడగాలంటే అసలు అర్థమే సాగుదు. నువ్వు మీ నాన్నకు ఎన్నవ కుమారుడు, ఇదే అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో చెప్పండి చూస్తాం. మీరే చెప్పాలి. ఈసారి వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్పేదాము కాదు. అంతవరకు సస్పెన్షన్. మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తామో రాము. స్వామి ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానం అయ్యి చేస్తుంటారు కదా, మీకు ఆ ధ్యానంలో అంటే ఏదో ఒక పవర్ ఉందని, మనకి విశ్వంలో పవర్